గుర్తుకొచ్చే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. నోరూరించే సకినాలు, మురుకులు, అరిసెలు, నువ్వులు, బెల్లంతో తయారు చేసే లడ్డూల తయారీకి మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో పిండి గిర్నీలకు గిరాకీ భారీగా పెరిగింది. గిర్నీ దుకాణాల వద్ద క్యూ లైన్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండే గిర్నీ దుకాణాలకు మహిళలు వస్తుండడంతో రద్దీ కనిపిస్తుంది. మరోవైపు పండుగ కోసం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోలేని వారు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన రెడీమేడ్ దుకాణాల సేవలను వినియోగించుకుంటున్నారు. పిండి వంటల కోసమే ప్రత్యేకంగా పలు దుకాణాలు అందుబాటులోకి రాగా అందులోనూ గిరాకీ కనిపిస్తుంది. సంక్రాంతి పూట ఆచారంగా వస్తున్న పిండి వంటలను రుచి చూడాలనుకునేవారు ఆయా దుకాణాల వద్ద ఆర్డర్లు ఇస్తుండడంతో దుకాణాల్లో పనిచేసే సిబ్బంది పిండి వంటకాల తయారీలో బిజీగా గడుపుతున్నారు. 3 రోజుల పాటు ఇంటిల్లపాది ఆనందోత్సాహాలతో గడుపుతూ పండుగను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఎటు చూసినా సంక్రాంతి శోభ కనిపిస్తుంది. ఉర్లేలు మంచిగా వస్తుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. బాగా మంది ఆర్డర్స్ ఇస్తారు. ఆర్డర్ ఇస్తేనే చేస్తాం మేము. ఇవి అన్ని పిండి వంటకాలే చేస్తాము. వేరే ప్రాంతాల నుండి కూడా ఆర్డర్స్ వస్తాయి మాకు. తెలంగాణ పిండి వంటలు ఇక్కడ అన్ని విధాల పిండి వంటలు చేస్తాము. మేము 20 సంవత్సరాల నుంచి పిండి వంటలు చేస్తున్నాము. ఇక్కడ ఆర్డర్స్ ఇస్తారు. డైలీ దొరుకుతాయి. ఇక్కడ పల్లెటూరులోళ్ళు, విదేశీ వాళ్ళు కూడా అమెరికా, హైదరాబాద్ అక్కడి వరకు వెళ్తాయి. పిండి వంటలు మాయి బాగుంటాయి కాబట్టి అందరు వస్తారు. టేస్ట్ బాగుంటుంది, అందుకని అందరు వస్తారు. క్వాలిటీ మంచిగా ఉంటుంది. మేము సన్ఫ్లవర్ విజయ వాడతాము. సంక్రాంతికి బాగా ఉంది. డైలీ 80 కిలోలు 90 కిలోలు కుంటలు కూడా వేస్తున్నాం. అన్ని పిండి వంటలు, చక్నెలు, గారెలు, స్వీట్స్, అరిసెలు, రవ్వ లడ్డులు, సున్పిండి లడ్డు అన్నీ వేస్తున్నాం. పల్లెటూరులు కూడా వస్తున్నాయి. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది కాబట్టి వస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అందరు వస్తారు. ఈ బులెటిన్ అప్డేట్స్ స్టే ట్యూన్.